ఆచి చికెన్ మసాలా. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఒక ప్రముఖ కన్వెన్షన్ హాల్లో టాప్ క్లాస్ విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ డిన్నర్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విందుకు ప్రభుత్వంలోని కీలక మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ స్పెషల్ ఇన్విటేషన్లు సైతం అందాయి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ వేదికగా తీసుకుపోయే నిర్ణయాలు, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై ఈ డిన్నర్ వేదికగా ప్రజాప్రతినిధుల మధ్య అనధికారిక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇస్తున్న ఈ స్పెషల్ డిన్నర్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. ప్రభుత్వ అగ్రనేతలు ఇద్దరూ విచ్చేస్తుండటంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం ఇదొక సాధారణ విందు సమావేశమా, లేక రాబోయే పొలిటికల్ గా వ్యూహాలకు పదులు పెట్టేందుకు పెట్టిన డిన్నరా అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. సాయంత్రం జరిగే ఈ విందు భేటీపైనే అన్ని ప్రధాన పార్టీల కళ్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏంటి సాయంత్రానికి సంబంధించిన డిన్నర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ఆ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖులు హాజరవుతున్నారని వింటున్నాం. ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? ఒక మంత్రి హోదాలో ఉండి ఈ 2.5 సంవత్సరాల్లో ఇంత ఘనంగా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడం అనేది ఒక తొలిసారిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలోనే ఆయనకు మంత్రి పదవి వివరించింది. ఎమ్మెల్సీ కూడా కాకుండానే, చట్టసభలో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి. అంటే ఆ రోజు మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా ఇవ్వాల్సి వచ్చింది. జూబ్లీహిల్స్ ను కూడా గెలవడం కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగానే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, దాని తర్వాత దాదాపు 9-10 నెలలుగా వస్తుంది ఆయన మంత్రి పదవి చేపట్టి. అప్పటి నుంచి కూడా వివిధ పనులు ఆయన చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది మైనార్టీకి సంబంధించినటువంటిది. అయితే గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా సీఎం ని, డిప్యూటీ సీఎం ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలందరూ కలిపి హైదరాబాద్ ఇంత పెద్ద స్థాయిలో ఒక హోటల్లో ఏర్పాటు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ప్రధానమైనటువంటి రీజన్స్ మనం కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీలను దగ్గర చేసుకునేందుకు ఇది ఒక ఎత్తుగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అదే సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు, అంటే మైనారిటీ ఓట్లు అనేది గ్రేటర్ హైదరాబాద్ లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఓట్లను దగ్గర తీసుకోవడం, అదే సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం లక్ష్యం చూసాం. 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2-3 స్థానాలు మాత్రమే కార్పొరేటర్ గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రేవంత్ రెడ్డి అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు జిహెచ్ఎంసీని కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా మరొక 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో కూడా మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక ఒక పక్క ఎంఐ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా మైనార్టీలను దగ్గర తీసుకోవడం, అదే సమయంలో పెద్ద ఎత్తున వాళ్ళకి టికెట్ ఇచ్చే విషయంలో కానీ, అదేవిధంగా సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడంలో ఖచ్చితంగా మైనార్టీల సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది. ఒక పక్క మనం చూస్తున్నాం ఓవైసీ బ్రదర్స్ అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీకి జలకిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ ఇష్యూలో కూడా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంది. మొత్తం ఓవరాల్ గా మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ వైపు తీసుకోవాలి, అజారుద్దీన్ ని మధ్యలో ఉంచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నట్టు నేపథ్యం ఉంది. కనుక జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే 1-2 months లోనే ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. అదే ఒక రైతు భరోసా, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీడీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం వస్తుంది. ఒక జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పటికే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం, దానికి సంబంధించి కూడా షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. బట్ ఏదైనా కూడా మంచిగా చేసుకునేందుకు హైదరాబాద్ ఓటర్లు ఇందులో అజారుద్దీన్ ఇచ్చేటువంటి విందులో భాగంగా ఇలాంటి కార్యాచరణ జరిగే అవకాశం ఉంది. కేంద్ర సంబంధించిన జాతీయ స్థాయి నాయకులు కూడా కొంతమంది ఈ కార్యక్రమానికి రాబోతున్నారు అనేది కూడా ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం బయటకు కనిపిస్తున్నా. ఇంకా ఏదో ఇంటర్నల్ గా మ్యాటర్ ఉంది అని చెప్తున్నారు. అది అజారుద్దీన్ సన్నిహితులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సంబంధించిన దాంట్లో మాత్రం కేవలం మంత్రి హోదాలో కేవలం ముఖ్యమంత్రికి మేము
పార్టీ ఇవ్వబోతున్నాము, డిన్నర్ ఇవ్వబోతున్నాము మాత్రం వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకా మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ఇష్యూలో కానీ, ఎందుకంటే అజరుద్దీన్ స్పోర్ట్స్ మినిస్టర్ మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ స్పోర్ట్స్ మినిస్టర్ ఇవ్వకుండా మైనార్టీ శాఖ మాత్రమే ఆయన కట్టడి చేసినటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ఆయన జాతీయ స్థాయి రాజకీయం వైపు కూడా ఆశిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వచ్చేటువంటి ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. బట్ ఏపు కూడా మంత్రిగా ఆయన చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా మంత్రుల్లో కొంతమంది అలకలు కానీ కొన్ని డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇదే వేదిక నుంచి మాట్లాడుకోవచ్చు అన్నటువంటి విషయం మీద కూడా చర్చ జరుగుతాయి. కొండ సురేఖ ఇష్యూ మనం చూస్తున్నాం. ఆమె దేవాదాయ శాఖలో మరొక ఎమ్మెల్యే రివ్యూలు నిర్వహించడం కొంత ఇబ్బంది పడినటువంటి నేపథ్యం. ఆమె ఏఐసీసీకి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే వేదికలో కొండా సురేఖ విషయంలో కానీ అదే మిగతా విషయాల్లో కూడా కొంత సెట్ చేసే అవకాశం అయితే ముఖ్యమంత్రి కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రైవేట్ గా విడివిడిగా కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవరి మీడియాని కూడా లోపలికి అనుమతించే అవకాశం లేదు. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. బట్ పూర్తిగా పొలిటికల్ చేసేటువంటి ఇంటర్నల్ మీటింగ్ లో బట్ వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే మొదటిసారి ఇంతకుముందు ఏ మంత్రి కూడా ఈ స్థాయిలో అందరిని పిలిచి పార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూడలేదు. కనుక దీనికి ఏదో ప్రాధాన్యత ఉంది అనేటటువంటి చర్చ అయితే ఉంది. బట్ పార్టీలో ఉన్నటువంటి కొంత డిస్టర్బెన్స్ ని కవర్ చేసేందుకు ముఖ్యమంత్రి దీన్ని అదునుగా వాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే ఏర్పాటు చేయించారని కూడా బయట టాక్ అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మంత్రివర్గ మార్పులు చేర్పులు కూడా ఉంటాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంకా 2 పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. వారిలో ఒకరిద్దరికి మార్చి మరో 2 కొత్త వాళ్ళని కూడా తీసుకుంటారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి డిన్నర్ కు ఖచ్చితంగా ప్రయారిటీ ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.